హలో గాయ్స్, ఓజీ ట్రైలర్ అయితే నిన్ననైతే చూసి అయితే కళ్ళు గాయాలు కాసిపోయినాయి. సో నిజంగా చెప్తున్నా, అసలు ఒక ట్రైలరు దాని ఏమంటారు, ఒక డేట్ ఇచ్చే ముందు అది రెడీగా ఉంది, డేట్ ఎందుకు ఇచ్చాలని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. డివిని అయితే అదే దానయ్య గారిని అయితే పుల్లు అయితే తెచ్చుకున్నారు. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే ల్యాగ్ అయిపోయింది నిన్న. అంటే మరీ ఓవర్ ల్యాగ్ అయిపోయినన్న మ్యాటర్ అయితే అయింది. నిన్న నైట్ ఒక ట్రైలర్ని అయితే లాంచ్ చేశారు. మేము చూడాలి అది ఇది అని చెప్పి వెంకయ్య గారు చెప్తే, మేము ఎట్లా చేసినా ఫ్యాన్స్ ఆగట్లేదు, చూడాలి అది ఇది అని చెప్తే సరే అని ఒక ట్రైలర్ని వేసేది. అసలు అదే మళ్ళీ యూట్యూబ్లో పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదని నా ఒపీనియన్. నేను అడుగుతాను నా క్వశ్చన్. సో ఎల్పీ స్టేడియంలో కూడా రిలీజ్ చేస్తారనమాట. సో అది పక్కన పెడితే ట్రైలర్ యూట్యూబ్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇప్పటివరకు చూడని వారు అయితే చూసేయండి. ట్రైలర్ అయితే పిచ్చిగా నాకు నచ్చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ బీజిఎం తమనన్నది అసలు ట్రాన్స్ ఆఫ్ హోమ్ స్టార్ట్ చేసి దాని తర్వాత అక్కడ ఒక ఎలివేషన్ కాడ స్టార్ట్ చేసిండు కదా పవన్ కళ్యాణ్ గారికి. అక్కడనైతే అసలు నేను ఎక్కడో ఫిదా అయిపోయాను అనమాట. ఇప్పటి వరకు చూసిన తమన్ ఒక లెక్క, ఇప్పటి నుంచి చూసే తమన్ ఒక లెక్క అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ క్యారెక్టరేషన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిది ఈ మూవీలో పీక్ క్యారెక్టరేషన్ అని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్లో ఓజాస్ గంభీరా అని నరకడం, కాల్చడం, సో అదైతే వేరే లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తారని అర్థమవుతుంది. ప్రియాంక మోహన్ దగ్గరకు వచ్చి, అదే కన్మణి దగ్గరకు వచ్చి ఈ టాటూ దీనికి అర్థం ఏంటి అని చెప్పినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని చిన్నగా చూపెట్టారు. అదే మన గ్లిమ్స్లో చూపెట్టారు కదా, అది మాత్రం వేరే లెవెల్ ఉండబోతుందని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎలివేషన్ ఏంది, వాళ్ళ మీద గెలవగలిగేది ఒక్కడే అనుకుంటుందంటే అసలు నిజంగా అక్కడ వేరే లెవెల్. అందరూ డ్యూటీ చేశారనిపించింది. 3 డ్రాగన్స్, యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సో వీళ్ళందరూ డ్యూటీ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. సో అండ్ ఇంకొకటి ఎలివేషన్ దగ్గర వచ్చేసరికి కొందరు నిన్ను కలవడానికి, కొందరు నిన్ను చంపడానికి, కొందరేమో నీ మీద రివెంజ్ తీసుకోవడానికి, సో ఇట్లా అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ విజువల్స్ అయితే పీక్ ఉన్నాయి. బ్లడ్ బాత్ ఉంటుంది కదా, అది మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నా, అంటే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. అది నేను ఇంతవరకు ఆ న్యూస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మీకు అప్డేట్ చేసే ప్రయత్నాన్ని అయితే చేస్తాను. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ సుజిత్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసే సాహోలా. బట్ ఈ మూవీలో ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారని నా ఒపీనియన్. అండ్ నవీన్ నూలి ఎడిటింగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. పుష్ప కానీ మన వచ్చిన రీసెంట్ టైమ్స్లో కింగ్డమ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఈ మూవీని కూడా కట్ చేశాడు. అంటే ట్రైలర్ వెళ్తున్న కొద్దీ ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది చూస్తారా, సో అక్కడనైతే ట్రైలర్ని ఎక్కడనే పెడతాను అనమాట. నవీన్ నూలి అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్తున్నారు. అదే నేహా శెట్టి చెప్పింది కదా సర్ప్రైజ్ ఎలిమెంట్ మూవీలో ఉందని. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనుకుంటున్నాను, నేనైతే ఖచ్చితంగా ప్రభాస్ అనే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కావాలనే వాజీ సిటీ అని చెప్పేసి కావాలని గుచ్చి దాన్ని అయితే మెన్షన్ చేసిల్లు అనమాట. అక్కడ వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని పెట్టడానికి రీజన్ ఏంటిది, అసలు అదే పెట్టాలని రీజన్ ఏంటిది. ఇది వరకు ఆయన ప్రీవియస్ క్రియేట్ చేసిన వాళ్ళు వాజీ సిటీ, సో దాన్ని పెట్టడానికి ఇక్కడ కూడా అని మెన్షన్ చేస్తారు. మళ్ళీ ట్రైలర్లో స్టార్టింగ్ మీరు వినండి ఒకసారి, మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా అని మెన్షన్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్ గురించి కొద్దిగా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే ఈ ట్రైలర్ని ఇప్పుడే చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.